నాగర్ కర్నూలు జిల్లాలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అచ్చంపేటలోని శ్రీ బ్రహ్మరాంబ దేవాలయం నుంచి భోగమహేశ్వరం వరకు అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఊరేగింపులో ఆలయ కమిటీ అధ్యక్షుడు నల్లపు శ్రీనివాసులు, ఎమ్మెల్యే వంశీకృష్ణ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి కళ్యాణ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కళ్యాణానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి కన్నుల పండుగగా తిలకించారు. నా పేరు ఆర్ శ్రీనివాసరావు. శ్రీ ఉమామేశ్వర దేవస్థానం నల్లమల్ల ప్రాంతంలో వెలిసి ఈ యొక్క ఉమామేశ్వర క్షేత్రం శ్రీశైలానికి ఉత్తర ద్వారం. మరి నాగర్ కర్నూలు జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ యొక్క ఉమామేశ్వర క్షేత్రం ప్రతి సంవత్సరం మాదిరిగానే సంక్రాంతికి 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జాతర నిర్వహిస్తారు. ఇక్కడ ఉమామేశ్వరంలో జాతర, రంగాపురానికి అవతల ఉరుసు జాతర జరుగుతుంది. ఈ యొక్క జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వేలాది భక్తులు, యాత్రికులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మరి వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కొండపైకి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన అచ్చంపేట డిపో వచ్చే ఆర్టీసీ సౌకర్యం, ప్రత్యేకమైన వాటర్ ట్యాంకులతో మంచినీటి సౌకర్యం, ప్రత్యేక అర్చక స్వాములు దర్శనం చేసుకునే వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుకున్నాం. ఈ కళ్యాణోత్సవం తిలకించడానికి అశేష జన రావడం జరిగింది. మరి ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం, అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఈ ప్రాంతానంతా కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచన ఉంది. ఇక్కడ ఒక టూరిజం డెవలప్మెంట్ గాని, వేద పాఠశాల గాని, అదే విధంగా ఇక్కడ పంచలింగాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. విగ్రహ ప్రతిష్టాపన ఉంది. వాటిని కూడా త్వరలో చేసే విధంగా చర్యలు ఉంటాయి. అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం కోసం నా వంతు సహాయ సహకారాలు ఉంటామని కూడా మనవి చేస్తూ, అదే విధంగా ఈ విషయాన్ని పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉంది. రాబోయే కాలంలో అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ తో పాటుగా ఈవో గారు, ఇక్కడ ఉన్న అర్చకులందరూ కూడా ఎప్పుడు ఈ ఆలయ అభివృద్ధి కోసం పరితపిస్తూ ఉంటారు. వారిని కూడా నేను అభినందిస్తూ రాబోయే కాలంలో అన్ని రకాలుగా కూడా దీన్ని అభివృద్ధి చేయడం కోసం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు ఆర్ శ్రీనివాసరావు. శ్రీ ఉమామేశ్వర